అంటే మనం ఏవైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు లబ్ధి పొందడం జరుగుతుందో ఆ పథకాల గురించి ఇంకా పూర్తి అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అవగాహన కల్పించడానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు పెద్దలు మరి ఎన్నికైన తర్వాత మొదటిసారి మా గ్రామానికి వస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలుగా రూపుదిద్దుకోవడం జరిగింది సార్. ఈ నూతన మండలానికి సో ఎమ్మెల్యే గారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తోడుగా సర్పంచ్ గారు అలాగే ఎంఆర్ఓ గారు సార్కు గైడ్ చేస్తున్న రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే గ్రామం తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే సార్ కనిపించాలి సార్ ప్లీజ్. అలాగే ప్రెస్ మిత్రులు కూడా మరి ఒక వరుసలో పక్క సైడ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారిని మరి గౌరవ సర్పంచ్ గారిని అడ్డం రాదు సన్మానం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడీసీ వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి సన్మానం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన భారతదేశాన్ని 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము. థ్యాంక్ యూ సార్. संकल्प
ప్రతిభ ఒక కొత్త రికార్డులను సృష్టించుకుపోతోంది. आज तेलंगाना सहित पूरा देश संतुष्टिकरण के रास्ते पर चलना चाहता है, सबका प्रयास से शिक्षित होना चाहता है. మా సంకల్పం అన్నదాతం యొక్క పురోగతి. ఈ రోజు తెలంగాణలో బ్రహ్మాండిని 32 లక్షలకు పైగా రైతుల చిరునవ్వులను తిరిగి ఇచ్చింది. 43 లక్షల కన్నా అధిక కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు అభ్యున్నతిని ఇస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో నిరుపేదలకు బ్యాంకు ఖాతా కూడా ఉండలేదు. ప్రతి ఒక్కరిని ఆర్థిక అభివృద్ధితో అనుసంధానించడమే సంకల్పంగా తీసుకున్నాము. ఈ రోజు తెలంగాణలో 1.13 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు ఆర్థిక సమాహారాన్ని తీసుకువస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలోని పీఎం జీవన జ్యోతి నుండి దాదాపు 60 లక్షలు అందుకున్నారు. మరియు పీఎం సురక్షా బీమా యోజన కింద 1,35 లక్షలకు పైగా. మా నాన్నకు అమ్మకు షుగర్ గోళీ బీపీ గోళీ అందుబాటులో మాకు మంచిగా వస్తున్నది ప్రభుత్వం. అందరికీ ధన్యవాదాలు. మాకు మనకు వచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఆరులు గ్రామ ప్రజలకి నమస్కారం అండి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 2 స్కీమ్స్ ఉన్నాయి. మొదటి ఆయుష్మాన్ భారత్. దీంట్లో 2 భాగాలు ఉన్నాయండి. మొదటిది మన పల్లెల్లో ఉన్న దవాఖానాలు అండ్ పిహెచ్సి సబ్ సెంటర్స్ వీటన్నిటిని పల్లె దవాఖానా కింద కన్వర్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన పిహెచ్సిలో అందుబాటులో ఉన్న సర్వీసెస్ అన్నీ మన విలేజెస్లో కూడా అందుబాటులో ఉంటాయండి. మామూలు దగ్గు, జ్వరం, జలుబు వంటి వాటికి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు బీపీ, షుగర్ వంటి వాటికి కూడా ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న రక్త పరీక్షలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. పిహెచ్సి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. విలేజెస్లోనే మనము సబ్ సెంటర్లో చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి PMJAY, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది. దీంట్లో ఒక ఫ్యామిలీకి 5 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ కార్డు మనకి ఆలూరులో దాదాపు 6,600 పాపులేషన్ ఉందండి. దాదాపు 2,000 మంది అప్లై చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. దీనికి రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు తీసుకొని ఈ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరూ దీనికి అర్హులు. అండ్ ఇంకో ప్రోగ్రామ్ వచ్చేసి PMBJP, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. దీంట్లో మనకు ప్రైవేట్లో లభించే మందులు కూడా 50 to 80% రాయితీలో మనకి లభిస్తాయి. థ్యాంక్ యూ. ఏదైనా మందులు మీరు బయట కొంటారు కదా, అన్ని మందులు అక్కడ మీకు దొరుకుతాయి. బయట 100 రూపాయలు ఉంటాయి, ఇక్కడ 10 రూపాయలు ఉంటాయి. యాసిడిటీ నుంచి థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, పక్షవాతం కానీ అన్ని మెడిసిన్ దొరుకుతాయి. ఆర్మూర్లో 1 నెలలో ఆర్కే కాంప్లెక్స్లో అది బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మీకు అవసరం ఉంటే ఇక్కడ నంబర్ ఉంది, అదే నంబర్ ఇవ్వండి మీకు. ఎందుకంటే ఇస్సాపల్లిలో చేసినాం ఇలాంటి ప్రోగ్రాంలో. ఇస్సాపల్లి ప్రోగ్రాంలో చేస్తే చాలామందికి పక్షవాతం, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. ఒక 20 మందిలో 20 మందిలో 1 లక్ష రూపాయలు సార్ వాళ్ళది సేవ్ అవుతుంది మంత్లీ. కానీ ఇది అవగాహన లేదు చాలా మందికి. దానికోసం మీకు చెప్తున్నా, ఏదైనా ఉంటే ఇక్కడ మీరు కౌంటర్లో అడగచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. నేను ఉపాధి హామీ తరఫున వనసేవకులుగా నర్సరీలో పనిచేస్తాను. నేను ఉపాధి హామీ ద్వారా బాగానే లబ్ధి పొందాను. ఇంకా ఎక్కువ రోజులు పెంచితే బాగుంటుండే. ఇదివరకు దాకా 100 రోజులే చేసి మానేసుకున్నాము. మంచిగానే ఉండే. 4-5 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. ఇంకా ఎక్కువ రోజులు పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నాం. సంకల్ప్ భారత్ యాత్ర కార్యక్రమం భాగంగా ఆలూరు మండల కేంద్రానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి వేదిక ఉన్న పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను APO సురేష్, మన ఉపాధి హామీకి సంబంధించి. సార్, ఈ ఉపాధి హామీ పథకాన్ని ముఖ్యంగా పేదరిక నిర్మూలన కొరకు ప్రధాన ఉద్దేశంతో 2006లో దీన్ని అమలుపరచడం జరిగింది. చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి చాలామందిలో దాదాపు 50% మంది కూడా ఇక్కడ అందరికీ జాబ్ కార్డులు ఉంటాయి సార్. మనము ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా మనం చెరువు పూడికతీతల పనులే కాకుండా మనం కాలువ పూడికతీత పనులు ఏదైతే గ్రామానికి సమాజానికి ఉపయోగపడుతూ ఆ రకమైన పనులు ప్రధానంగా తీసుకోవడం జరిగింది సార్. అంతేకాకుండా ఏంటంటే
వ్యక్తిగతంగా లబ్ధి పొందే పథకాలు కూడా ఇందులో ఉన్నాయి సార్. దీనికంటే ముందు ఏంటంటే వాస్తవానికి ఉపాధి హామీ పథకంలో ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా 90% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. దీనికి 90-10 నిష్పత్తిలో మనకు నిధుల సమకూర్చడం అనేది ఈ 90-10% నిష్పత్తిలో జరుగుతుంది సార్. అంతేకాకుండా వ్యక్తిగతంగా సార్ ప్రధానంగా ఎవరైతే చిన్న చిన్న భూ కమతాలు ఉన్నటువంటి రైతులకు తక్కువ నీరు ఉన్నప్పుడు సార్ వాళ్ళకి హార్టికల్చర్ ప్రోగ్రాం కింద మనం పండ్ల మొక్కలు పెట్టేయడమే కానీ, దాంతోపాటు ఎవరికైనా అంటే యాదవులేటి పెంపకం ప్రోగ్రాం కింద సార్ సంవత్సరానికి 36,000 చొప్పున ఇచ్చే ప్రోగ్రాం కూడా మన ఎంజీఎన్ఆర్ఎస్లో ఉంది సార్. అంతేకాకుండా పర్యావరణం రక్షించడము మరియు గ్రీనరీ కొరకు మనం ప్లాంటేషన్ కూడా చేయడం తెలుస్తారు. అది ఇన్స్టిట్యూషన్లో వ్యక్తిగతమైన ప్లాంటేషన్ కూడా చేయబడుతుంది సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఇది కుటుంబానికి ఒక జాబ్ కార్డు కాబట్టి ఇంకా ఎవరైనా జాబ్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేసి మీరందరూ లబ్ధి పొందాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వికసిత్ భారత్ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఎమ్మెల్యే రాకేష్ అన్న గారికి మరియు పెద్దలందరికీ, మహిళా సంఘాలు మరియు ఐకేపీ అంగన్వాడీ అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను అనగా మహిళా సంఘం ద్వారా ఎంటర్ప్రైజెస్ ద్వారా వ్యాపార నిమిత్తం లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోను 1,00,000 రూపాయలు తీసుకున్నాను. అయితే నేను చికెన్ సెంటర్ పెట్టుకొని కొద్దిగా లాభాలు పొందుతూ అప్పు తీర్చుకుంటూ మా కుటుంబాన్ని నడిపించుకోవడం జరుగుతుంది. అలాగే నేను కూడా నా వ్యక్తిగతంగా జిరాక్స్ సెంటర్, బ్యాంగిల్ స్టోర్స్, అలాగే బుక్ స్టాల్ గిన దాని గురించి కూడా ఒక 50,000 తీసుకొని నడిపిస్తూ అటు అప్పు దింపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు మరియు మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు మరియు మహిళా సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు అమ్మ చెప్పినట్లు దాంతోపాటు ఒకటి ప్రధానమంత్రి స్కీమ్ ఒకటి ఉంది, PMFMEకి సంబంధించింది. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించింది. దీంట్లో 35% సబ్సిడీ తోటి రుణాలు బ్యాంకు ద్వారా అందించడం జరుగుతుంది. ఇలా 50,000 నుంచి 10 లక్షల వరకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులందరూ కూడా ఇలా అర్హులే. దీనికి అర్హతకు సంబంధించింది ఒక బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నంబర్, ఇవి డీటెయిల్స్ మనకి ఇస్తే ఇవి ప్రాసెస్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పటి వరకు మన మండలంలో 14 మందికి 27,75,000 రూపాయలు బ్యాంకుల ద్వారా గ్రౌండింగ్ చేయడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా 30% సబ్సిడీ పొందుతున్నారు సార్. అలాగే మన గ్రామంలో ఇక్కడ ఒకటి కూడా గ్రౌండింగ్ కాలేదు. ఎవరైనా అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఆహార పదార్థాల ఉత్పత్తికి ఉపయోగించే వస్తువులు, రెడీ టు ఈట్, తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏదైనా సరే, పిండి కానీ, పసుపు, కారము, పప్పులు, గానుగ నూనె పట్టేది కానీ, రైస్ మిల్ కానీ, ఇటువంటి వస్తువుల తయారీకి ఉపయోగించే యంత్రాలు ఏ యంత్రమైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్యాంకర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎవరైనా మహిళలు ఈ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ గ్రామంలో BOAగా పనిచేస్తున్నటువంటి 3 ఉన్నారు, రేఖ, రోజా, ఇక్కడ CCగా పనిచేస్తున్నట్టు మనోహర్ మీద. వీళ్ళకు దరఖాస్తు ఇస్తే దీంట్లో టైం అంటూ ఏం లేదు, ఎప్పుడైనా సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మేము కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అయితే గ్యాస్ సిలిండర్, నాకు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ లేకుండే అప్లై చేసుకున్నాం, వచ్చింది. మంత్లీ 300 కూడా వస్తున్నాయి. ఇలాంటి మంచి మంచి పథకాలు ఇంకెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గరీబ్ ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి మరియు మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము భారత్ గ్యాస్ కంపెనీ నుండి రావడం జరిగింది. అదే మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లో భాగంగా ఉజ్వల స్కీమ్ అనేది ఒకటి ఉంది. అయితే ఈ ఉజ్వల స్కీమ్ ద్వారా మనం డబ్బులు పెట్టి కొంటే ఏ విధంగా అయితే కనెక్షన్ వస్తుందో కస్టమర్కి, ఈ వితౌట్ డబ్బులు లేకుండానే ఉజ్వల కనెక్షన్ ద్వారా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ మన మోడీ గారు ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది నేను చెప్తాను. హలో.
దీనికి ఎవరైనా ఎలిజిబుల్ అనేది చెప్తాను. దీనికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. రేషన్ కార్డులో నో సిలిండర్ అనే ఉండాలి. రేషన్ కార్డులో అదేవిధంగా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది ఆధార్ కార్డు తీసుకుంటాం కాబట్టి ఏ ఒక్కరికి కూడా కనెక్షన్ ఉండి ఉండకూడదు. వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అలా ఎవరైనా ఉంటే మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉజ్వల స్కీమ్ ద్వారా లబ్ధి పొంది సబ్సిడీ ద్వారా వచ్చే అమౌంట్ 350 సబ్సిడీ వస్తుంది. అంటే సిలిండర్ మీరు తీసుకోగానే కస్టమర్కి 350 సబ్సిడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాది ఆలూరు గ్రామం. మరియు నాకు గత 15 సంవత్సరాలుగా రైతు పిఎం కిసాన్ కింద ప్రతి పంటకు 2000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. వారికి మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ అతిథి మన ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, ఆలూరు గ్రామ రైతులందరికీ మా వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. పిఎం కిసాన్ అనే స్కీము ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరానికి గాను 6000 రూపాయలు 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఆలూరు మండలంలో 767 కుటుంబాలకు గాను 2,30,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు 15 ఇన్స్టాల్మెంట్లలో మీ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద 2019 జనవరి 31 లోపల వచ్చిన కొత్త పుస్తకాలకు మాత్రమే అర్హులు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఈ కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ఈ కౌంటర్లలో మాకు కనుక అప్లికేషన్ ఇచ్చినట్టయితే దాన్ని మేము పైకి పంపించి చేయడం కూడా జరుగుతుంది. ఇందులో గవర్నమెంట్ వేతనం పొందుతూ ఐటీ రిటర్న్స్ కడుతూ పెన్షన్ పొందే అంటే గవర్నమెంట్ పెన్షన్ పొందే రైతులు అనర్హులుగా ఉన్నారు కాబట్టి మిగతా రైతులందరూ అర్హులుగా ఉంటారు. దయచేసి ఈ స్కీమ్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అత్యధిక సబ్సిడీ పొందుతున్నటువంటి సెక్టర్ ఏదైతే ఉందో అది మన ఫర్టిలైజర్ సెక్టర్. అందులో భాగంగా మనం కొంటున్నటువంటి ఒక యూరియా బస్తా 265 గాను సెంట్రల్ గవర్నమెంట్ 2099 రూపాయలు ఒక బస్తా కింద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మన మండలంలో చూసుకున్నట్టయితే యూరియా బస్తాలు 11,220 మెట్రిక్ టన్నులు మనం వాడినట్టయితే దానికి 51 కోట్ల సబ్సిడీ మన మండలంలోనే వస్తుంది. అలాగే డిఏపి కనుక చూసుకున్నట్టయితే 1,632 రూపాయలు ఒక బస్తా కింద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎంఓపి కనుక చూసుకున్నట్టయితే 477 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం. పెద్దలకి రాకేష్ రెడ్డి గారికి స్వాగతం. నేను అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన ఆలూరు 3 ఎక్కడ మంచి ఇస్తారంటే అంగన్వాడీలోనే మంచి ఇస్తారు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు పోషకాలు చూసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఫుడ్ ఇంత కావాలి ఒక బాబుకి 7 మంత్స్ నుండి బాలామృతం 36 మంత్స్ వరకు అది ప్రతి డే 3 స్పూన్స్ ఇవ్వాలి. అలా ఇస్తేనే పిల్లలు చాలా గ్రోత్ అవుతారు. చాలామంది ఎగ్ని ఇస్తున్నారు కానీ ఎల్లో తీసేసి ఇస్తున్నారు. దిస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వైట్లో ఎంత ప్రోటీన్స్ ఉన్నాయో ఎల్లోలో కూడా అంతే ప్రోటీన్స్ ఉంటాయి. బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ అంగన్వాడీ టీచర్స్ అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఎక్కడెక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా గ్యాదర్ చేయాలి, సెంటర్లోకి ఎలా తీసుకురావాలి, వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళని గ్రోత్ చేయాలి, వాళ్ళ హైట్ వెయిట్ ఏ విధంగా వాళ్ళు గ్రోత్ అవ్వాలని ఖచ్చితంగా చూసుకుంటున్నారు. మా తోటి కోడలు బాబు గణేష్ 7.2 ఉన్నాడు. 6 మంత్స్ తనకి బాలామృతం ఇవ్వడం వల్ల 8.5 kgs వరకు పెరగడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దీన్ని చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది మేము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం, మేము ఇక్కడికి పంపించాం, అంగన్వాడీ బాగా చూసుకోదనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఖచ్చితంగా అంగన్వాడీకి పంపిస్తేనే పిల్లలు అనేవి చాలా గ్రోత్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా ఇవ్వాలి, ఎలాంటి ప్రోటీన్స్ ఇవ్వాలి, B12, B2 ఇవన్నీ వాళ్ళకి తెలుసు అంగన్వాడీ టీచర్స్కి. సో మాకైతే చాలా బాగా చూసుకున్నారు మా పిల్లల్ని. సో అందరి పిల్లల్ని కూడా అలానే ట్రీట్ చేస్తారు. మీరందరూ మంచి ఉద్దేశంతో అంగన్వాడీ పిల్లల్ని పంపించాలని కోరుకుంటున్నాను. ఇట్స్ వెరీ థ్యాంక్ఫుల్. రాకేష్ రెడ్డి గారికి అలాగే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంగన్వాడీ కేంద్రంలో మన కేంద్రం నుంచి పోషణ అభియాన్ అనే భాగంలో మన అంగన్వాడీ కేంద్రంను
పోషకాహారానికి సంబంధించింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మన దగ్గర మన పోషకాహార లోపం లేని భారతదేశంగా నిర్మించాలని ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని మన దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఇందులో తక్కువ బరువు జననాలు జరగకుండా, లోపపోషణ లేకుండా ప్రతి ఒక్క గర్భిణిని బాల్యంతల్ని మనం సంరక్షిస్తూ ప్రతి ఒక్కరికి పోషకం అందిస్తూ అందరూ హెల్దీగా ఉండాలని అంగన్వాడీ కేంద్రం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి విచ్చేసిన డైనమిక్ ఆర్మూర్ ఎమ్మెల్యే రకేష్ అన్న గారికి ఆలు గ్రామ ప్రజల తరపున పేరు పేరున ధన్యవాదాలన్నా. అట్లాగే ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి, ఎంఆర్ఓ గారికి, హెచ్ఎం గారికి, గిరిదావరి సార్కి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ అన్న గారికి, ఉప సర్పంచ్ దుమ్మా శ్రీనివాస్కి, వీడీసీ చైర్మన్ నల్మెల మోహన్ రెడ్డికి, వెల్మ గంగారెడ్డి, మండల్ ప్రెసిడెంట్ గిరీష్కు, క్యాషియర్ వీడీసీ క్యాషియర్ మదన్నకు, డాక్టర్ మేడం గారికి, వార్డు మెంబర్స్కి, మండల అధికారులకు, జిల్లా అధికారులకు, సొసైటీ డైరెక్టర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మంచి కార్యక్రమం. మరి నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఆ స్కీమ్లలో మన గ్రామ ప్రజలు అన్ని ఏదైతే అర్హులు ఉన్నారో అవన్నీ సద్వినియోగం చేసుకోవాలా. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకు మనమందరం ఆలు గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని ఆ పథకాలను చేసుకుంటే మరి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మరి ఆలు గ్రామం వచ్చేసరికి ఆలు గ్రామంలో అన్న మరి నూతనంగా మీరు ఎమ్మెల్యేగా అయ్యారు. మరి ఆలూరు అంటే మీకు ఒక నమ్మకం కాబట్టి మరి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇది మీరు మరి అసెంబ్లీలో కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆలూరు గ్రామం అనేది ఒక గ్రామం ఉండే అది ఇప్పుడు నూతన మండలంగా అయింది. మరి ఆ మండలానికి సంబంధించిన శాఖలు రావాల్సినవి ఉన్నాయి. అన్న మీ మీద బాగా బరున్నది. దాన్ని అసెంబ్లీలో కొట్లాడి మరి ఆలూరుకు పోలీస్ స్టేషన్, మండల ఆఫీసులు, మరి వివిధ కాలేజీలు అన్నీ రావాల్సినవి ఉంటాయి కాబట్టి మీ మీద బాగా వజన్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి దీన్ని మాకు ఆఫీసులన్నీ తొందరగా తెప్పియాలని కోరుకుంటూ, మా గ్రామంలో మరి 30 కులాలు ఉంటాయన్న. మరి 30 కులాల నిరుపేద కుటుంబాలున్నాయి, అవసరం ఉన్నది. మేము అందరం కలిసికట్టుగా మీకు ఆలు గ్రామంలో నిరుపేదలు ఎవరుంటే వాళ్ళ లబ్ధిదారులను మేము ఇస్తాము. మీరు కొట్లాడి ఆలు గ్రామానికి ఏమున్నా కానీ మా ఆలు గ్రామాన్ని ఉంగడికి తీసుకుపోవాలని కోరుకుంటూ, హై స్కూల్లో అన్న మన ఊరు మడపిడి కింద 85 లక్షలు వచ్చినుండే అవి టెండర్ల కాంట్రాక్టర్ రాక వాగిపోయినాయి. ఎన్ఆర్జీఎస్ కింద బాత్రూమ్లు ప్రైమరీ స్కూల్లో, 10th స్కూల్, హై స్కూల్లో బాత్రూమ్లు కట్టించడం అన్న. ఇంకా అదనపు గదులు 3 కావాలా, మైనర్ రిపేర్స్ ఉన్నాయన్న. దాని మీద దృష్టి పెట్టాలా. మాకు ఆలు గ్రామంలో ఇందిరమ్మ కాలనీ ఉన్నదన్న. మేము గ్రామ పంచాయతీ పరంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు చేసినాం. ఇంకా కావాల్సినవి ఉన్నాయి కాబట్టి దాని మీద ఆ కాలనీకి, ఎందుకంటే నిరుపేద కుటుంబాలు ఉన్నాయి అక్కడ. మరి రామ్నార్కాలకి పోయే ఒక సీసీ రోడ్ ఉన్నదన్న. ఇంకా చిన్న చిన్న గల్లీలలో ఉన్నాయి. ఇవన్నీ ఇంకా వీడీసీ మేము అందరం కలిసి, ఇదేంటంటే పెద్ద సమస్య, ఒక డ్రైనేజీ వ్యవస్థ ఉన్నదన్న. ఊరు నీళ్ళన్నీ పోయి పీతురుకుంటా అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేము గ్రామ పంచాయతీ నుంచి చేసినామన్నా. అక్కడి నుంచి బాగున్నాక ఒక పెద్ద డ్రైనేజ్ అయితే మా సమస్య అనేది పెద్ద సమస్య ఉన్నది. అది చేస్తే మా గ్రామం అంతా నేను ఎమ్మెల్యే గారిని ఆదుకుంటుందని తెలియజేస్తూ, మరి అన్నకు వేరే ఓడి ఉన్నాయి కాబట్టి వికసిత్ భారత్ సమావేశానికి వచ్చిన వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మరి ముఖ్యంగా నా ఆలూరు ప్రజలు, అక్క చెల్లెలందరికీ నా యొక్క నమస్కారాలు. వికసిత్ భారత్ అంటే మీకు ఈ మధ్యన ఏం తెస్తలేదు, ఎవరో తెస్తున్నారో అట్లా కూర్చుంటారు, పోతున్నారు. రండి, అడగండి. నేను రాజకీయాలకు వచ్చినే ప్రశ్నించడానికి. ఈరోజు ముఖ్యమంత్రులు ప్రశ్నిస్తున్నా, ప్రధానమంత్రులు ప్రశ్నిస్తున్నా. మీరు కూడా ఆగండి, వచ్చే బాగండి. మాట్లాడిన తర్వాత మీరు ఫస్ట్ మీకు సమస్యలు చెప్పండి. ఇక్కడ మేమేదో చెప్పటము, మీరేదో వినటము, మళ్ళా తరతరాలుగా ఈ పేదరికం పోకుంటుండటం
ఏదైనా గవర్నమెంట్ స్కీములు పెడితే ఇప్పటి నుంచి 5 ఏళ్ల దాకా నేను ఎమ్మెల్యే ఉంటాను కాబట్టి అనవులకు వస్తే మీరే ప్రశ్నించాలి. ఒకవేళ చేతి మీదకి పెట్టండి సార్, కొంచెం చేతి మీదకి పెట్టండి. కష్టపడి మా వల్ల కావచ్చు, అధికారుల వల్ల కావచ్చు, ఒక ఇల్లు వచ్చింది అనుకుందాం, ఉన్నోడికి వస్తే మీరే ఆపాలి. అవసరమైతే గడ్డపరలు తీసుకెళ్ళి కూలగొట్టాలి. లేనోడికే ముందు ఇల్లు కట్టాలి. అర్థమైందా? వింటున్నారా? మీకు గుడిసి ఉన్నది, ఇల్లున్నోడికి రెండో ఇల్లు ఇస్తే ఎట్లా చూసుకుంటున్నారు మీరు? ఇట్లయితే మేము 100 ఏళ్ళు ఉన్నా మీకు ఇల్లు రాదు. కోటీశ్వర్లకు పెన్షన్లు వస్తున్నాయి, కొంత పేదోళ్ళకి వచ్చారు. ఆపండి, మేము ఆపలేము. ప్రతి చోట అవినీతి, అలసత్వం, అడగలేని అమాయకత్వం. రాకేష్ రెడ్డి లక్ష 30 లేదు, ఇంకే రావణ్ రెడ్డి లక్ష 30 లేదు. ముఖ్యంగా ఆలూరు గ్రామం అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే చాలా మంది నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నీకు ఆలూరులో ఒక్కోటి కూడా పడదని చెప్పారు. ఎందుకన్నా ఆలూరు అంతా నాకే పడుతుంది, నిన్న చూడకుండా ఆలూరు గడ్డ మీద నాకు అభిమానం. ఈ ప్రాంతం మీద పైన పట్టుకోండి సార్, అంతే పట్టుకోండి. ఇది ఆలూరు గ్రామం అయితే మీకు అసలు ఎవరు లేరు ఇక్కడ. అన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అన్ని అవే ఉన్నాయి. మీ బీజేపీ అసలు చూస్తే కూడా కనబడదు అన్నారు. ఓకే, అది రాజకీయం. నేనైనా పర్లేదు, ప్రజలకు దగ్గరికి వెళ్తాను, ప్రజలు నచ్చితే ఓటేస్తారు, లేకపోతే లేదు. వచ్చినా కదా ఫస్ట్ ఒకరు బయట కూర్చుంటే దగ్గరికి రాదని భయపడుతున్నారు అందరూ. అరే నన్ను మిర్చి తిందాము వీళ్ళంతా నాకు అందరు తెలిసిన వాళ్ళు వీళ్ళు. కానీ రాజకీయ నాయకులు అంటే ఇట్లా భయపడకూడదు. ఒక సర్పంచ్ ఉన్నాడు, ఇప్పుడు పక్కన ఎట్లా కూర్చున్నాడు, బీఆర్ఎస్ అని పర్లేదు, కాంగ్రెస్ ఏం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ వాడు కూర్చొని, బీఆర్ఎస్ వాడు కూర్చొని, బీఎస్పీ వాడు కూర్చొని, కమ్యూనిస్ట్ వాడు కూర్చొని, అందరు కూర్చుంటేనే కదా ఏదైనా సమస్యలు తెలిసేది. అట్లాంటి పరిస్థితి ఉంది ఆలూరు వచ్చినప్పుడు. ఆడ కూర్చున్నాయి ఆయన ముంగట ఆ మిర్చికాడ ఒక మిర్చి తింటే దగ్గర రాదని భయపడుతున్నాడు, భుజాల మీద చేతి. వీళ్ళతో మొత్తం ఊర్లోకి వెళ్ళి మారిపోయాడు కదా సర్పంచ్ ఇట్లా రాకేష్ అని వస్తున్నాడు. నాకు మంచి ప్రేమ ఉన్నది అలా నా మీద, వాళ్ళని బాధ పెట్టలేదు. కానీ చివరికి ఎలక్షన్ దాకా కూడా చెప్పిన ఆలూరు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తుంది. 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. నన్ను నమ్మేది, నా గుండెని నమ్మేది, నా గొంతుని నమ్మేది. ఈ గొంతు ఏదో మా తమ్ముడుతున్నది అనుకున్నారు, ఈ గొంతు ఏదో మా బిడ్డదున్నది అనుకున్నారు, ఈ గొంతు ఏదో మా అన్నదున్నది అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా భయపడుతున్నారు. ఈ గొంతు మీ ఆర్మూరు బిడ్డకు హైదరాబాద్ లో ఎటు పోతే అటు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కూడా ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కల్వకుంట్ల తారక రామారావు, ఆయన కూడా అన్న రాకేష్ అన్న రా అంటున్నాడు. అంటే ఆలూరు వాళ్ళు పోసిన ఆయుష్ అది, ఆలూరు వాళ్ళు పోసిన ఆయుష్. కాబట్టి దయచేసి పథకాల విషయంకి వస్తే ఏ పార్టీలైనా ఒకటి, అన్ని పార్టీలు కూడా చెప్తున్నా దయచేసి. మొన్న కూడా చెప్పిన వీడియోలు వస్తే నాకు పార్టీలు లేవు, 5 ఏళ్ల దాకా మీకు ఇష్టం ఉన్న పార్టీలు చేసుకుంటాం. కానీ పేదవాడికి ఏదైనా పని చేద్దాం అందరం కలిసి. మీ నాయకులకు కూడా చెప్పండి. వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధినేత కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి కావచ్చు, జీవన్ రెడ్డి గారికి కావచ్చు, అంటే మీకున్న పరిచయాలు, మీరు ఆ నాయకుల దగ్గర ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పండి. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి అభిమతం. అందరం ఒకటే, రాజకీయాలు ఎలక్షన్ల వరకే, ఒకరి మీద ఒకరు వైషమ్యాలు వద్దు. మా బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరికి చెప్తున్నా, ఊరు మీది, ఆలూరు మీది. ఎవడు వినయ్ రెడ్డి, ఎవడు రాకేష్ రెడ్డి, ఎవడు జీవన్ రెడ్డి. మీకు ఇంతకుముందు చెప్పినా మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యేని కూడా అదే మాట చెప్తున్నా. మీ ఊరులందరూ కలిసి ఉండండి. పార్టీలో ఎలక్షన్ టైంలో పార్టీలు చూసుకోండి, తర్వాత అందరు కలిసిపోండి. మీ నాయకులకు కూడా చెప్పండి, ఇది ఎమ్మెల్యే గారి అభిమతము. ఎవరి పరిచయాలు హైదరాబాద్ ఎంత ఉంటే అంత, ఎంత వీలైతే అంత. ఇప్పుడు మీరు అన్నారు ఆలూరులో పోలీస్ స్టేషన్ కావాలి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కావాలి, స్కూల్స్ కావాలి, పేదలకు ఇల్లు కావాలి. ఇవన్నీ కావాలంటే అందరం కలిసి ఉండాలి. కాబట్టి మీరు కూడా ఈ విలేజ్లో ఒకటి మీద ఒకటి కంప్లీట్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఒక విషయం వచ్చింది, పత్తేపూర్, ఒక నిమిషం ఎవరైనా మాట్లాడిన తర్వాత మాట్లాడండి. పత్తేపూర్ ఒక విషయం వచ్చింది, రోడ్ ఆపేశారు. కాంట్రాక్టర్ని అడిగితే మేమేం చేయాలా, 3 ఎమ్మెల్యేలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు. ఈ ఆర్మూర్కి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నారు. ఈ ఆలూరు ప్రజలు తెలుసుకోవాలా. నేను వెంటనే ఎమ్మెల్యే ఎవరో కాంట్రాక్టర్కు ఫోన్ చేశాను ఇమీడియట్లీ. నా దగ్గరికి ఫస్ట్ మీరు గమనించాల్సిందంటే అందరికి ముందే చెప్తున్నాను, ధనవంతులు రావద్దు, డబ్బున్నోళ్ళు రావద్దు. ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, డబ్బు తెచ్చేవాళ్ళు, డబ్బు గురించి మాట్లాడే వాళ్ళు నా ఇంటికి రావద్దని క్లియర్ గా చెప్పాను. డబ్బున్నోడికి అందరూ అన్నారు ప్రపంచంలో. డబ్బున్నోడికి లాయర్లు ఉన్నారు, డబ్బున్నోడికి డాక్టర్లు ఉన్నారు, డబ్బున్నోడికి దేవుడు కూడా డబ్బున్నోడు అయితే ఉన్నారు.
అధికారులందరికీ చెప్పాను, నా దగ్గర 5 ఏళ్ల వరకు నాకు లైసెన్స్ ఉంది, దయచేసి నా దగ్గరకు వచ్చి డబ్బుల గురించి మాట్లాడకండి. నా బంధువులు ఎవరైనా వచ్చి మాట్లాడితే రాకేష్ రెడ్డి అంటే జైలు వేయండి, రాకేష్ రెడ్డి పేరు తీస్తే మంచి పనికైతే చేయండి, ఇది న్యాయమైన ధర్మమైంది. నిన్నగాక మొన్న మళ్ళా బదనాం చేస్తున్నారు. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, డబ్బులు అడుగుతాను, కాంట్రాక్టర్ రోడ్ ఆపేశాడు. నేను ఒకటే చెప్పాను, ఇమీడియట్ తీసుకున్నాను. ఆయన కొడుకు నా దగ్గరికి వచ్చాడు, కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు. ఇప్పుడు శాల్వా మీరు కప్పింది, శాల్వా బోకే ఇచ్చారు. శాల్వా బోకే ఇచ్చినప్పుడు చెప్పిన కాంట్రాక్టర్కు, దయచేసి నా దగ్గరికి వచ్చే అవసరం లేదు, మీరు పనులు మంచిగా చేసుకోండి, క్వాలిటీగా చేయండి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉంటుంది, మీ డబ్బు, మా డబ్బు కాదు, మీ డబ్బు. రోడ్డు పోసిన మీ డబ్బే, గడ్డ వేసిన మీ డబ్బే, బిల్డింగ్ కట్టిన మీ డబ్బే, ఏది కట్టిన మీ డబ్బే. మీ డబ్బులు పన్నెండు మీరు కూడా చూసుకోండి. నేను చెప్పిన నా దగ్గరికి రావద్దు. ఏదన్నా పాత పనులను అయిపోయి కొత్త పనులు వచ్చినప్పుడు నేను చెప్తాను, పేదవాళ్ళకి ఇప్పిస్తాను మీ డబ్బులు. నిన్నగాక మన కాంట్రాక్టర్కు నా దగ్గరకు వచ్చాడు, ఏదో తీసుకొస్తారు కదా, నీతో మాట్లాడాలన్నా సాటుగా అన్నాడు. సాటుగా అనేది రాకేష్ రెడ్డి, ఏది ఈ పని నువ్వు చేసుకో. కానీ ఒక్క చిక్లీలా 80 సంవత్సరాల ముసలమ్మ బస్టాండ్లో పడుకుంటున్నారు, ఆమెకి ఇల్లు కట్టియాను. నేను అడిగితే సీక్రెట్లు ఎన్న తిస్తారు, సీక్రెట్లు ఎంతగానో తిస్తారు. నాకు అర్థం అన్న అనగానే పాపమైన మంచిగాని అయినా కూడా నిన్న మళ్ళీ ఫోన్ చేస్తే సంక్రాంతి తర్వాత మొదలు పెడతాను. నేను చెప్పాను, నీ భార్య నువ్వు వచ్చి అదేమంటారు కొబ్బరికాయ కొట్టుండి 3 లక్షలు ఎంత అవుతుంది ఆ ముసలమ్మకి ఇల్లు కట్టాను, ఇల్లు కట్టు, నీ భార్య పేరు నీ పేరు వేసుకో, నువ్వే పూజ చేయి, పుణ్యం కూడా మీరే తీసుకోండి. రాకేష్ రెడ్డి ఇట్లుంటుంది రాజకీయం. దయచేసి ఆలూరు కావచ్చు, ఆర్మూరు కావచ్చు, అంకాపూర్ కావచ్చు, నాకేం తేడా ఏం లేదు. నాకు కావాల్సిందల్లా పేదవాడి కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు, బలహీనుడు బాధపడకూడదు. ఇప్పుడు 15 రోజుల కింద వచ్చినప్పుడు ఆర్మూరు జడ్పీలు తిన్నారా, టీవీలో విన్నారా, విన్నారా? 684 మంది ఆడబిడ్డలు ఉన్న ఒక బాత్రూమ్. ఇరువరకు గవర్నమెంట్ 1 రూపాయి ఇవ్వలే. గవర్నమెంట్ కట్టే వరకు మనం సత్తమా బత్తమా. నా దోస్తులకు చెప్తే ఎప్పుడు 12 బాత్రూములు ఆడబిడ్డలు. మీ ఇంట్లో మన ఇళ్ళ కన్నా మంచిగా ఉంటుంది, 24 గంటల నీళ్లు, స్టేడియం, మీ ఇళ్ళలో కూడా ఉండే ఇంత మంచి బాత్రూంలో 15 రోజులల్లా. నేనేమంటున్నానంటే ఎవరు గవర్నమెంట్ చాలా మటుకు గవర్నమెంట్ మీద ఆధారపడటం నమ్ముకోండి. గవర్నమెంట్ డబ్బులు వస్తే జాగ్రత్తగా దగ్గరుండి పనులు చేయించుకోండి. ఏదైనా అక్కడ అనవరులకు స్కీమ్లు వచ్చినాయనుకో మీరే ఖండించాలి. దళిత బంధు వచ్చిందనుకో దళితులలో లేనోళ్ళకి మీరు అడగాలి. ఉన్నోడు తింటా ఉంటే మీరు పక్కన చప్పట్లు కొడతా ఉంటే కష్టం, ఎవరు అడిగేవాళ్ళు లేరు. మీ మీద అప్పులు చేసి ఉన్నోడు తింటే ఎట్లా? మీ మీద అప్పులు చెప్తున్నాం 6,71 కోట్లు మీ మీద అప్పు ఉన్నది. ఇప్పుడు మీ ఇంట్లో 7 లక్షల కోట్ల 7 లక్షల రూపాయలు అప్పు ఉన్నది మీ ఇంట్లో. తిన్నారు ఏమన్నా మీరు? ఏమంటారు రిక్షలు ఉన్నాయా? రిక్షలు ఆటోలు ఉంటాయా? చిన్న కూలీలు ఉంటే ఆటోలు కదా, ఆటోలు 7 సీటర్ ఆటో పోతుంది, వాళ్ళ మీద 7 లక్షల అప్పు. ఉన్న నా కొడుకులంతా దోచుకుంటా దాచుకుంటా ఒక్కొక్కడు తయారైపోయినాడు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు ఏదైనా బిల్లు ఈ ప్రజాపాలన వచ్చింది దాంట్లో కూడా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కంపల్సరీ చేసుకోండి. దీనివల్ల 2 లక్షలు వస్తాయి. నిన్న కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు, తొందరలోనే ఆ ఇంధనం కనెక్ట్ చేస్తానని చెప్పారు. కాబట్టి ఇల్లు తొందరలోనే వస్తాయి. నేను గమనించింది, నేను చెప్పింది నిజమైంది. నేను చెప్పింది ఒకటే, నేను 87 పల్లెలు తిరిగినప్పుడు 70% 75% అందరు ఇల్లు గురించి మాట్లాడారు. అన్న ఇల్లు కావాలా, బాబు ఇల్లు కావాలా, నాన్న ఇల్లు కావాలని అడిగారు ముసలి వాళ్ళు. 2వది పెన్షన్లు కావాలన్నారు, 3వది రేషన్ కార్డులు కావాలన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అప్లికేషన్లు వచ్చిన 1,25,00,000 ఆ 3 వచ్చింది. నేను చెప్పినే వచ్చింది. నేను దగ్గర ప్రజల దగ్గర పోయినా, నేను ఈ సమస్య ఇద్దరేం అడగలేదు. జూబ్లీస్ ఇల్లు అడగలేదు, అంకాపురం ఇల్లు అడగలేదు, ఆర్మూర్ల జీవనరెడ్డి షాపింగ్ మాల్ అడగలేదు, వీరేరెడ్డి ఇల్లు అడగలేదు, మా ముగ్గురు ఏమి ఇల్లు అడగలేదు. వాళ్ళు అడిగిందల్లా ఒక రేషన్ కార్డు, వాళ్ళు అడిగిందల్లా ఒక పెన్షన్ కార్డు, వాళ్ళు అడిగిందల్లా ఇంత వర్షంల నడవకుండా, అంటే కన్నీళ్లు వర్ష బిల్లు ఒకటవుతున్నాయి. కాబట్టి వర్షం వచ్చినప్పుడు శరీరం ఉన్నట్టు బయట అర్థమవుతుంది. ఇది రాజకీయ నాయకులకు అర్థం కావాలా, ఏ రాజకీయ నాయకుడికైనా అర్థం కావాలా. పేదోడికి ఇల్లు లేకపోతే మనం 10 అంతస్తుల మేడలు ఉన్న నిరుపయోగం. ఆ పాప మూర్ఖ
నాకు దగ్గర పట్టుకుంటే సౌండ్ వస్తుంది మీదికి పట్టుకో మైక్లను మంచిగా పట్టుకుంటున్నా. అయితే నేనేమంటానంటే నా బాధ అంతా ఏంటంటే మీరు అడుగుతలేరు చేతలేరు, ఎవడో వస్తాడు ఏదో మాట్లాడతాడు, మేము మాట్లాడతాము మళ్ళీ వెళ్ళిపోతాము, మళ్ళీ పోతారు ఆ కార్ఖానలో బిడి చేసుకుంటూ కూర్చుంటారు, ఏదేదో ఆ టీవీలో చూసుకుంటే ఎడుతారు. ఆ టీవీలో చూసే యాక్టర్లేమో మళ్ళీ బయటకు నవ్వుతున్నారు, మీరేమో జీవితాంతం పెడుతున్నారు. ఇది అద్దు. ఇల్లు ముందు అప్లై చేసుకోండి, ఇల్లు ముఖ్యం. దయచేసి ఇల్లున్న వాళ్ళు అప్లై చేసుకుంటే రేపు ఎవరిని ఇల్లున్న వాళ్ళకి ఇల్లు అతను దగ్గరికి రండి అన్న, వాళ్ళకు ఇల్లు ఉన్నది మళ్ళీ ఇల్లు ఇస్తున్నారు, ఇది తప్పన్నా ఇది అన్యాయం అని అడగండి, మాకు వచ్చి కూలగొడతారు. లేనోడికి ఇల్లు కట్టినాకనండి, మొన్న కూడా ఇప్పుడు చెప్పిన అధికారులకు ఇది మంచిది కాదు, ఈ పాపం కొడుకులు కట్టుకుంటా 75 ఏళ్ళు అది ఓడది చేయదు, ఉన్నోడికి ఒక్కొక్కడికి 3 ఇల్లు. ఏదైనా గవర్నమెంట్ స్కిట్లు ఏమొచ్చినా దయచేసి ఇప్పుడు కూడా పనికార పథకమా ఆమె మాట్లాడింది 100 రోజులు సరిపోతుందని. అమ్మ మొన్న కూడా అధికారులకు చెప్పిన ఈ 100 రోజులు కరెక్ట్ పనిచేస్తే తెలంగాణ ఎప్పుడో వజ్రాల తెలంగాణ అవుతుండే. పనులు కూడా చేపిస్తాను ఇప్పుడు అందరు మీకు, ఎందుకంటే పొద్దున అరగంట పోయి హాజరు వేయించుకుని పని చేయండిగా, ఏం పని చేస్తారో చెయ్యండి, 8 గంటలు మాత్రం ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ఆకేశాన్ని ఉన్నాడు ఒప్పుకోడుకోండి, మిమ్మల్ని కూడా ఒప్పుకోడు. 10 గంటలకు వచ్చి ఆడికి సగం ఇచ్చి హాజరేసినప్పుడు సగం ఇచ్చి నువ్వు సగం తీసుకొని ఈ బందీ కథలు ఎమరో గారు ఇంటున్నారా? మీరు కూడా ఆకస్మిక తనిఖీలు చేయండి. ఏ రకంగా భవిష్యత్ తరాలు బాగుపడాలా, మీ పిల్లలు మంచిగా చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలా. ఇక్కడ స్కూల్లో కూడా సర్పంచ్ గారు చెప్పారు చాలా సమస్యలు ఉన్నాయని, 174 స్కూళ్ళు ఉన్నాయి. ఇంకోటి చెప్తే ఇంకా ఎడతారు. నందిపేట్ల 10 రోజులు ఆడబిడ్డలు స్నానం చేయక హాస్టల్లో, ఎవరిని కొట్టాలో అర్థం కాదు, ఎవరిని తిట్టాలో అర్థం కాదు. సర్పంచ్ని కొట్టాలా, అధికారులను తిట్టాలా, లేకపోతే నేనేమన్నా చేసి గంగల పోవాలా, ఏం చేయాలో అర్థమైతే లేదు. 10 రోజుల నుంచి ఆడబిడ్డలు స్నానం చేయట్లేదు. ఈ పాపం ఎవరికి తగ్గుతుంది? మళ్ళా బోరేపించి వాళ్ళు మాట్లాడి ఈయన మాట్లాడి మళ్ళీ నీళ్ళు తెప్పించి ఎన్ని చేస్తా నేను. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎన్ని స్కూల్లో రిపేర్ చేస్తున్నాం, శ్మశానాలలో కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు. మనుషులు బతికినప్పుడు సుఖపడట్లేరు, సచ్చినాక కూడా సుఖపడట్లేరు. మళ్ళా శ్మశానాలు ఎంపడబడ్డారు. శ్మశానాలు అన్ని దోస్తులే చెప్తున్నా, మళ్ళీ ఇప్పిస్తారా వీళ్ళు, ఇక కలెక్టర్ రాయాలా, ఈ ఆఫీసర్ రాయాలంటే నాకు కూడా 5 ఏళ్ళు అయిపోతుంది. ఏదో ఒకటి కాగలడం ఫస్ట్ రాలి అని చెప్తున్నా. మీ అందరూ కూడా సర్పంచ్ గారు ప్రజలను చైతన్యపరచండి. ప్రజలు చాలా మంచి వాళ్ళు, అమాయకులు, ప్రశ్నించడం నేర్పండి. కాబట్టి మీకు ఏది కావాలో అడగడం నేర్చుకోండి. ఎవరి మీద ఏడ్చి ఆడు ఆ పార్టీడు ఈ పార్టీడు ఓడే పడ్డాడు. రాజకీయ నాయకులంతా ఒకటే, రాజకీయ నాయకులు అంతా ఒకటే. మీ ముంగటిని అంతా యాక్టింగ్ చేస్తారు, అందరూ మళ్ళీ ఒకటే ఉంటారు. కాబట్టి మీ పనుల గురించి మీరు తీసుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. ముఖ్యంగా మీ బిడ్డల భవిష్యత్తు, పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి చదువు. దయచేసి నా మాట వినండి, నా మాట నమ్మండి. పేదోడికి ఏం లేదు, పేదోడికి ఏదైనా ఆస్తి ఉన్నదంటే ఒకటి చదువు. ఆ చదువు అన్న సరిగ్గా చదివించండి, సరిగ్గా చదివించండి. ఎందుకంటే స్కూళ్ళన్నీ రిపేర్ చేపిస్తున్నా, బాత్రూమ్లు కట్టిస్తున్నా, వీళ్ళు అడిగినాయి కాదు, మొత్తం 174 స్కూళ్ళు చేపిస్తా. హాస్పిటల్స్ కూడా మొన్న కూడా మంత్రి గారికి చెప్పాను, అన్న ఇప్పటి నుంచి అది ఒకటి ఆర్మూర్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఏమేమి అవసరం అని అనిపించండి అన్న. ఇప్పటి నుంచి నేను కూడా హాస్పిటల్కి పోతాను, ఎందుకంటే మేము పోతే మీకు నమ్మకం వస్తుంది, మా పిల్లలు స్కూల్లో చదివితే నమ్మకం వస్తుంది. నేను చెప్పిన అన్ని చోట్ల కూడా చెప్పాను, మా పిల్లలేమో బంగారు చెంచలు పట్టుకుని పుడుతున్నారు, మాకేం నొప్పి వస్తున్నది. హాస్పిటల్ అంటే తెలుస్తలేదు, స్కూల్ అంటే తెలుస్తలేదు, గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ అంటే తెలుస్తలేదు. అధికారుల పిల్లలు పోరు, మా పిల్లలు పోరు, సర్పంచ్ల పిల్లలు పోరు, బీడీసీ చైర్మన్ ఉండే ఓరు లేనోడే ఉన్నాడు, లేనోడిని పట్టించుకోవాలి సమాధానం. కాబట్టి దయచేసి నేను ఇవన్నీ ఉంటాయి, ఇక రొటీన్గా నడిచేది మీకున్న సమస్యలన్నీ అందరికీ చెప్పుకొని చెప్తా ఉంటారని. ఒకటి ఏంటంటే 5 ఏళ్ళ దాకా చూడండి, తర్వాత మీ కోడు న్యాయం అనిపిస్తే, ఓడు ధర్మం అనిపిస్తే ఎన్నుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ లేదు, మీ గురించి పట్టించుకుంటూనే ఎన్నుకోండి, మీ గురించి అడిగేటోని పట్టించుకోండి. లేకపోతే చీకట్లో 2 నోట్లు ఇచ్చేటోని పొద్దుగల అరే ఈ వల్ల మీరు బలహీనం అవుతున్నారు, అడగలేకపోతున్నారు రాజకీయ నాయకులని. ఆ ఒక్క రోజుకు డోర్ లోపల పెట్టి 5 ఏళ్ళు డోర్లు మొత్తున్నారు. ఆ ఒక్క రోజు కూడా డోర్ మూసేయండి, 5 ఏళ్ళు డోర్ లోపల. నా మాట నమ్మండి, మీ అన్నగా చెప్తున్నా. నేను మళ్ళీ రాజకీయాలు ఉంటున్నా 5 ఏళ్ళు కాబట్టి చెప్తున్నా, మీరు లాస్ట్ 2 రోజులు మాత్రం డోర్లు మూసేయండి. ఎవడొచ్చినా రానియకండి, నా ఇష్టం ఉన్నోడు కొట్టేస్తాం, మీరు రావద్దని చెప్పండి. ఒకవేళ ఇస్తే ఏమంటారు, ఇట్లాంటి పాంప్లెట్స్ ఇస్తారు కదా,
చేతు గుర్తో లేకపోతే ఇంకోటి సైకిల్ ఏమో గుర్తు ఇంకోటి చేతు గుర్తు ఒకటి, కారు గుర్తు ఒకటి, పువ్వు గుర్తు ఒకటి, కొత్త గుర్తు అయితే బిఎస్పీ ఏనుగు గుర్తు. ఇట్లాంటి పేపర్లు తీసుకోండి, మీకు నచ్చిన అక్కడ వేయండి. 2 రోజులు మాత్రం డోర్లు తెరబెట్టకండి. ఓడత్తాడు ఏమిస్తాడు అంతేనా కదా. ఆ 2 రోజులు మూసేయండి, 5 ఏళ్ళు డోర్ లోపల పెట్టండి. ధైర్యంగా వచ్చి గల్లబట్టండి మమ్మల్ని. ఆ హక్కు ఓడిపోతున్నారు మీరు, ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అడగాలంటే ఆ రోజు ఒక 2 రోజులు మిమ్మల్ని తొలిచేస్తున్నాయి. ఆ 2 రోజులు మంచిగా ఉండండి, తింటేవా ఉంటేవా. 5 ఏళ్ళు మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి. నాలాంటి నేను చాలా ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు కూడా లీగల్ నోటీస్ ఇచ్చిన ఆర్టీసీకి, ఎందుకంటే 7 కోట్ల రూపాయలు. మన ఆర్మూర్లో బాత్రూమ్ లేవు, బస్ స్టాండ్ లేదు, బస్సులు లేవు. ఒక్క బస్సు వేయమంటే ఎవరిది ఆలూరు దొంకేశ్వర్, ఆలూరు మీదకి వెళ్ళి దొంకేశ్వర్ బస్సు వేయమంటే ఇక్కడ పక్కన డీకంపల్లి బస్సు నెల రోజులు తిరుగుతున్నా. నెల రోజుల్లో ఒక బస్సు గురించి తిరుగుతున్నా. డీకంపల్లికి గుప్పెక్ లేవు, పైసలు. నిన్నగాక మొన్న ఆడు మాజీ శాసనసభ్యుడు 2,50,00,000 కట్టిండు మన ఆర్టీసీకి. ఆ డబ్బులు ఇవ్వమంటే కూడా ఇస్తలేడు. మా డబ్బులు మాకు ఇవ్వండి, ఆర్మూరు మాది, ఆ జాగా మాది. ఈ లీగల్ నోటీస్ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలూరులో ఏమేమి కావాలో ఈ మండలం కావాల్సిన సౌకర్యాలను చేసే బాధ్యత నాది. ఆలూరులో ఇల్లు లేని వాళ్ళందరికీ రాసి పెట్టుకోండి. కంపల్సరీ ఇల్లు కట్టించి అప్పుడే రాజకీయాలకు వెళ్ళిపోతుంది. మీ అందరికి ఇల్లు కట్టిస్తాను. నేనున్నంత లోపల 5 ఏళ్ళ లోపల వేసిపోతే ఇవన్నీ మళ్ళా చేయడ చలంగా తలకాయ నొప్పి నాకు. మళ్ళీ 5 ఏళ్ళ లోపల ఇష్టం ఉన్న కొట్టేయండి. పార్టీలు పెట్టుకోకూరి, కులాలు పెట్టుకోకూరి, కులైనా మీ మంచి కోరే వాళ్ళే కావాలి. కాబట్టి మీ చేతులలో ఉంది మంచోడా చెడ్డోడని అధికారులను కూడా నిలదీయండి. అధికారులు ఏదైనా పని చేయకపోవడం అడగండి. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు. కొద్దిగా అధికారులకు భయపడడం నేర్చుకోకండి. అధికారులు అంటే మీ జీతగాళ్ళు, నేను కూడా మీ జీతగాన్ని. ఫస్ట్ జీతగాళ్లకు భయపడటం బాన్ చేయండి. ఎంఆర్ఓ అంటే పెద్ద మీదకి వెళ్ళొచ్చిండు, ఎమ్మెల్యే మేము కూడా 2,00,000 జీతం ఇస్తున్నాం. నాకు నీ పైసలే అది. ఎంఆర్ఓ కానీ ఆఫీసర్లు కానీ అందరు మీ జీతగాళ్ళే. కాబట్టి కొద్ది అధికారులు అడగండి, అన్న ఇట్లా కాదు సార్ మా పరిస్థితి ఉన్నది. లేకపోతే ఎన్ని వందల సంవత్సరాలు సమస్యలు ఇట్లా ఉంటాయి. మేము ఏడాదికి ఒకసారి మీటింగ్ పెడతాం, ఇట్లా వస్తారు, 3-4 గంటలు టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ పోతారు. పోకండి సార్, జాగ్రత్తగా అన్ని ఎంట్రీ చేయండి. ఏమేవారు ప్రతి ఒక్కటి ఇది మాత్రం ఇల్లు లేనిది మాత్రం ఈసారి కంపల్సరీ ఎంట్రీ చేయండి ప్రధానమంత్రి. ఎందుకంటే నేను ఢిల్లీలో కూడా మాట్లాడొచ్చిన, 200 కోట్లు ఇస్తామన్నారు. సీఎం గారు కూడా కలుస్తాను. ఆయన ఒక 300 కోట్లు ఇస్తే నా 80 ఊర్లలో ఇల్లు అయిపోతుంది. ముందు ఇల్లు ప్రాధాన్యత అన్న. దయచేసి ఇల్లు లేని వాళ్ళందరూ మాత్రం ఇల్లు ఎంట్రీ చేసుకోండి. పెన్షన్లు, అరువులు అర్థమవుతుంది. అరువులు అంటే అర్థమవుతుంది కదా. కొద్దిగా ఉన్నోళ్ళు ఆశపడకూడదు. ఉన్నోళ్ళు ఆశపడితే లేని వాళ్ళకి దొరకదు ఏదన్నా ఉన్నది. కాబట్టి దయచేసి ఏదైనా అన్యత భావించండి. ఆవేశంగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను 5 ఏళ్ళ దాకా ఇట్లనే ఉంటా, ఈ రకంగా ఉంటా. నేను మిమ్మల్ని అంటే మీరు నన్ను ఉంది, ఏం కాదు. మనం ఒకటే. కాబట్టి అధికారులకు సహకరించండి. మంచి అధికారులు చాలా మంది ఉన్నారు. అందరికీ ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ నాకు ధన్యవాదాలు. మళ్ళీ టైం లేదు, మళ్ళీ కలుస్తాను.